హలో నమస్తే, నేను బాలు. మీరు వింటున్నారు maruti-talkies.com వాయిస్ మూవీ రివ్యూ. రంకెలు పెట్టే పొగరబోతు ఎద్దుకు తీసిపోని ఎనర్జీకి ఓనర్ అయిన హీరో రామ్ సత్తాకు తగ్గట్టు తన కొత్త సినిమాకు ఒంగోలు గిత్త అని పేరు పెట్టుకుని దానిని సార్థకం చేసుకోవడానికి బోల్డ్ అంత ఆర్భాటంగా ఈ వారం థియేటర్లకు వచ్చాడు. హుషారు మోతాదును మరింత పెంచి రెచ్చిపోయిన రామ్ ఈ సినిమాతో తన తోటి హీరోలకు కొత్త సవాల్ విసరడానికి సిద్ధం అయ్యాడని పరోక్షంగా చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. పైకి చెప్పుకోకపోయినా అన్నీ కుదిరిన కదా, ఇలాంటి కథలు దొరికితే చాలు సక్సెస్ దానంతట అదే వస్తుంది అంటూ సినిమా విజయంపై కనిపించని పొగరు ప్రదర్శించాడు రామ్. అలానే ఆరెంజ్ నేర్పిన పాఠం సాఫ్ట్ సినిమాల భాస్కర్ ను సాలిడ్ మాస్ సినిమా దర్శకుడిగా మార్చేసింది. క్లాస్ సినిమాలతో చప్పట్లు కొట్టించుకున్న బొమ్మరులు బాబు మాస్ దర్శకుడిగా ఒంగోలు గిత్త విన్యాసాలను చూపించి విజిల్స్ కొట్టించుకోవడానికి సిద్ధం అయ్యాడు. స్వతహాగా తమిళ వలసపక్షి అయిన భాస్కర్ తమిళ సంగీత దర్శకుడు ప్రకాష్ తో చేయించుకున్న పాటలు వింటుంటే నేపథ్యం ఆంధ్రదే కానీ ఆత్మ తమిళనాడు మాదిరిగా ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. హీరోకు గానీ దర్శకుడికి కానీ ఓ భారీ పరాజయం తర్వాత వచ్చే చిత్రంపై అంచనాలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ ఒంగోలు గిత్త. దాంతో సినిమా విజయానికి తొలి రోజు టాక్ కీలకంగా మారింది. మరి ఆ టాక్ ఏమిటో, ఒంగోలు గిత్త ఫలితం ఏమిటో మన సమీక్షలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే 12 ఏళ్ల వయసులో అనాథనంటూ ఒంగోలు మిర్చి యార్డుకు చేరిన వైట్ అంచెలంచెలుగా ఎదిగి 22 ఏళ్లు వచ్చేప్పటికీ యార్డు జనాల్లో ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు. యార్డు చైర్మన్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆదికేశవ నాయుడు నుంచి చైర్మన్ గిరిని దక్కించుకోవాలనేది వైట్ కళ. ఆ గమ్యం వైపుగా వైట్ చేస్తున్న ప్రయత్నాలు పైకి మంచివాడిగా నటిస్తున్న ఆదికేశవ నాయుడు లోపల ఉన్న చెడ్డవాడిని రెచ్చగొడతాయి. ఆపై వైట్ ఆ యార్డుకు వచ్చిందే ఆదికేశవ నాయుడు అసలు రంగును బయట పెట్టడానికి అని తెలుస్తుంది. ఆ విషయం తెలిసి ఆదికేశవ నాయుడు వైట్ పెట్టే పరీక్షలను ఓపికగా ఎదుర్కొంటాడు కానీ బయటపడడు. ఇలా సాగే ఈ కోల్డ్ వార్ లో వైట్ ఎలా గెలిచాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే బొమ్మరిల్లు భాస్కర్ బొమ్మరిల్లు సినిమాతో ఒక మేనియాలోకి వెళ్ళిపోయాడు. బొమ్మరిల్లులో తండ్రి చాటు కొడుకు పడే వేదనను చూపించాడు. పరుగులో లేచిపోయిన అమ్మాయి తండ్రి పడే బాధను చూపించాడు. ఆరెంజ్ లో ప్రేమలో ఉన్న నిలకడ గురించి చర్చించాడు. అలానే ఈ సినిమాలో మంచితనం చాటు నుండే చెడ్డవాడి నైజాన్ని చూపించాడు. మంచివాడిని తొందరగా మోసం చేయొచ్చు, కానీ మంచి ముసుగులో ఉన్న చెడ్డవాడిని బయటకు తీసుకురావటం అంత తేలిక కాదు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ పాయింటే కథకు ఆయువు కాబట్టి విలనే అయినా ప్రకాష్ రాజే ఈ సినిమాకు హీరో అని చెప్పాలి. ఆదికేశవ నాయుడు పాత్ర భాస్కర్ ఎంత పక్కాగా రూపొందించాడో అంతే పక్కాగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. ఆ పాత్రను ఆధారంగా చేసుకునే భాస్కర్ మిగతా పాత్రలను కథను నడిపించాడు. అంటే ఆ పాత్రకు బుద్ధి చెప్పడమే కథ కాబట్టి ఆదికేశవులు మిగతా వాళ్లను ఎలా ఇబ్బంది పెడతాడు, హీరో అతన్ని ఎలా ఇబ్బంది పెడతాడు అన్నదే ప్రధానంగా ఈ సినిమా అంతా సాగుతుంది. అందున ఇలాంటి పాత్రలకు ప్రకాష్ రాజ్ పెట్టింది పేరు కాబట్టి సహజంగానే తన రేంజ్ లో నటించి అదరగొట్టేశాడు. ఆ ఒక్క పాత్రే కాదు, మిగతా పాత్రలను కూడా కథకు తగ్గట్టుగా బాగానే రూపొందించాడు. కానీ స్క్రీన్ ప్లే పరంగా భాస్కర్ అవలంబించిన విధానం సినిమాకు చాలా నష్టాన్ని కలగజేసిందనే చెప్పాలి. కథలో డ్రామాకు ఎక్కువ అవకాశం ఉన్న పాయింట్ ను పెట్టుకుని కథనాన్ని మాస్ ఎంటర్టైనర్ గా మలచాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని చెప్పాలి. కథనం ఓ పద్ధతి లేకుండా ఎత్తు పొలాలతో సాగుతూ సినిమాపై అటెన్షన్ కుదరకుండా చేస్తుంది. అంటే కథలో కొన్ని ఆసక్తికరమైన మలుపులుంటాయి. ప్రతి మలుపుకు కావలసిన విధంగా హైప్ క్రియేట్ చేస్తాడు భాస్కర్. కానీ ఆ హైప్ ను కొనసాగించకుండా వెంటనే పడేసేస్తాడు. దాంతో బాగుంది అనుకున్న కాసేపటికే ఇదేం సినిమారా బాబు అని అనిపిస్తుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఈ ఒంగోలు గిత్తను తీర్చిదిద్దే క్రమంలో మంచి కథను ఎంచుకున్నంత తేలిగ్గా కథనాన్ని లొంగ తీసుకోలేకపోయాడు. అలానే పోటాపోటీగా హీరో విలన్ల మధ్య జరిగే ఆసక్తికరమైన పోరుకు ముగింపు పలకడానికి మూసా ఐడియాను ఎంచుకుని క్లైమాక్స్ ను నీరుగార్చాడు. టెక్నికల్ గా అన్ని విభాగాలు ఉన్నత స్థాయి ప్రమాణాలను ప్రదర్శించాయి. కానీ కథనాన్ని నడిపించిన విధానం సినిమాపై ఏ విధమైన అభిప్రాయాన్ని కలిగించదు. సినిమా ఎలా ఉంది అన్న సంగతి పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రం భాస్కర్ ను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే తెలుగువాడు కాకపోయినప్పటికీ సినిమాలో తెలుగుతనాన్ని, తెలుగు నేపథ్యాన్ని చొప్పించాడు. పాటల పరంగా కొంత అరవమేళం పోకడలు వినిపిస్తాయి కానీ మిర్చియార్డ్ బ్యాక్ డ్రాప్, జానపదాలతో కూడిన పాట, గుంటూరు, తణుకు, తాడేపల్లిగూడెం, ద్వారకా తిరుమల మొదలైన ప్రాంతాలను లొకేషన్లుగా ఎంచుకోవటం చాలా వరకు సినిమాకు తెలుగుదనాన్ని తీసుకొచ్చింది. నటీనటుల అభినయం విషయానికి వస్తే వయసుకు మించిన పాత్రలానే అనిపించినప్పటికీ తనదైన ఎనర్జీతోనూ పర్ఫెక్ట్ టైమింగ్ తోనూ అద్భుతంగా మేనేజ్ చేసి వహ్వా అనిపించాడు రామ్. ప్రచారంలో చెప్పినట్టుగానే ఫుల్ ఎనర్జీతో సూపర్ గా కనిపించాడు. ఇక పాటలు, ఫైట్ల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు, దుమ్ము దులిపేశాడు. ముఖ్యంగా ఎర్రా మిరపల్లో చాల్ చాలే పాటల్లో డాన్స్ ఎరగదీశాడు. కృతి హీరోయిన్ పాత్రకు యాప్ట్ అనిపించలేదు, కానీ ఆ విషయం బయటపడకుండా బాగానే నెట్టుకొచ్చింది. క్యారెక్టర్ పరంగా భాస్కర్ కృతి పాత్రను బాగానే వ్రాశాడు, కానీ దానిని మరింత ఆసక్తిగా మలచలేకపోయాడు. ప్రకాష్ రాజ్ మాత్రం మరోసారి చాలా గొప్పగా నటించి ఆకట్టుకున్నాడు. నగ్నంగా కనిపించడంలో కూడా హుందాగా నటించాడు. పాత్రలోని 2 ఛాయలను అద్భుతంగా రక్తి కట్టించాడు.
ఆహుతి ప్రసాద్, ప్రభు తదితరులు బాగానే నటించారు. రఘుబాబు కామెడీ, తిక్కవారిపాలెం ఎపిసోడ్స్ నవ్విస్తాయి. సాంకేతిక అంశాల విషయానికి వస్తే భాస్కర్ సినిమాను కథ ప్రకారం తీయాల్సింది లేదా మసాలా ఫార్ములా ప్రకారం నడిపించాల్సింది. అలా కాకుండా వాటిని ఓ పద్ధతి లేకుండా కలపడానికి ప్రయత్నించి రెంటికి చెడ్డ రేవడి అయ్యాడు. సాంకేతికంగా అన్ని విభాగాలను సక్రమంగా ఉపయోగించుకుని సినిమాను అందంగా తెర మీద చూపించాడు. కథనం పరంగా మరింత జాగ్రత్త వహించినట్టయితే బాగుండేది. జీవి ప్రకాష్ కుమార్ పాటలు 2 బాగున్నాయి. రాచిలక అన్నిటికన్నా బాగుంది. జానపదాల పాట బానే ఉంది, కానీ అందులో తమిళ ఘాటు కొంచెం ఇబ్బంది పెడుతుంది. మణిశర్మ ఎప్పటిలానే తన స్టైల్లో రెచ్చిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. 3 పాటల చిత్రీకరణ బాగుంది. ఎర్రమిరపల్లో చాలే పాటల్లో డాన్సులు అదిరాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విలన్ పాత్ర, ప్రకాష్ అభినయం ప్రధానంగా ప్లస్ పాయింట్స్. అలాగే రామ్ ఎనర్జీతో చేసిన డాన్సులు, ఫైట్లు కూడా. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే పద్ధతిగా లేని కథనం, భాస్కర్ మాస్ మంత్రం, కామెడీ తక్కువగా ఉండడం ప్రధానంగా మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే బలమైన కథ ఉన్నప్పటికీ భారమైన కథనం, వినోదం తగ్గడం వంటి విషయాలు సినిమా విజయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే కథనాన్ని పట్టించుకోకుండా ఎనర్జీతో కూడిన రామ్ ఫైట్లు, డాన్సులు సినిమాను కొంతమేరన్నా రక్షిస్తాయేమో వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒంగోలు గిత్త సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ డే, బాయ్.